ఈసారి క్యాప్సికమ్‌తో కర్రీ కాకుండా చట్నీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఒక్కసారి దీని టేస్ట్ చూసారంటే కర్రీ చేయడం మానేసి చట్నీనే చేసుకుంటారు. చాలా సింపుల్ ప్రాసెస్ చూసేయండి. ప్యాన్‌లో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ధనియా, 1 స్పూన్ నువ్వులు, హాఫ్ స్పూన్ జీరా వేసి దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్‌లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్, 5, 6 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని సగం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 క్యాప్సికమ్స్‌ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి ఆయిల్‌లో 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసి క్యాప్సికమ్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి మూత పెట్టేసి టొమాటో సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. మిక్సీ జార్‌లో ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, 5, 6 వెల్లుల్లి రెమ్మలు, టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్ వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కుక్ చేసుకున్న క్యాప్సికమ్, టొమాటో కూడా వేసి ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఫైనల్‌గా తాలింపు పెట్టుకోవడమే. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, సాయిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న చట్నీ కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ టేస్ట్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. డూ సబ్స్క్రైబ్. బై బై.